డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను సబ్జెక్ట్ చెప్పాను. మంచి ప్రొడ్యూసర్ని చూసుకో చేద్దామన్నారు. అదేవిధంగా 2-3 సార్లు రాజేంద్ర ప్రసాద్ గారికి లైన్ చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు దీని గురించి ఇంకేమన్నా బెటర్మెంట్ ఆలోచిస్తే బాగుండిద్ది అని వెళ్ళిన ప్రతిసారి ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుండిద్ది, ఇంకా బెటర్మెంట్ ఆలోచించండి అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడంతో లాస్ట్ టైం వెళ్ళి గురువుగారు సబ్జెక్ట్ లైన్ అయిపోయింది, టైటిల్ కూడా మీరన్న డైలాగ్నే నేను అనుకుంటున్నాను అంటే ఏంటి ఆ డైలాగ్ అన్నాడు. అదే సార్ నా గురించి ఆలోచిస్తానన్నారు కదా, అదే టైటిల్ పెట్టాను అన్నాను. బాగుందిరా టైటిల్, వెంటనే రిజిస్ట్రేషన్ చేయమన్నారు. ఆయన చూసిన మీదకు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గురువుగారు దాసనారాయణరావు గారు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. దాన్ని తోడు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. అండ్ ఆనల్గూరి తర్వాత అంత మంచి గొప్ప సినిమా అవుద్ది. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పిన వెంటనే చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండ్ చాలా మంచి క్యారెక్టర్ ఇందులో నాది. అంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టరే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా చేస్తున్నందుకు. చాలా చాలా ఆనందంగా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేస్తున్నందుకు. అండ్ అలాగే మేడంకి అండ్ హిస్ సన్ ఎవ్రీబడి టు ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా సినిమాని అందరూ తప్పగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. This is my third movie. First of all, I welcome to media and press, fully supported. This is fully entertainer, family entertainment movie. First of all, I thank to God and my director, my producer and all crew. తమిళ్లో చేశాను. థ్యాంక్స్ అ లాట్ టు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఫస్ట్ మూవీ రాజేంద్ర ప్రసాద్ డాటర్గా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ.